చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అతి భారీ పబ్లిసిటీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మొత్తం అన్ని మీడియాల్లో జాతీయ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో రాష్ట్ర ప్రభుత్వానికి పబ్లిసిటీ చేసి పెట్టేందుకు సంస్థల్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించింది ఐఎన్పిఆర్ నుండి. ఆ ప్రచారం ఎలా ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి అన్నదానికి కూడా స్పష్టంగా వివరించింది. పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ ఉండాలని కూడా స్పష్టంగా ఆ టెండర్ని ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనలో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తమకు కావాల్సిన పబ్లిసిటీ పాన్ ఇండియా రేంజ్లో ఉండడంతో పాటు గ్లోబల్ బ్రాండింగ్ వచ్చేలా ఉండాలని కూడా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల్ని అమలు చేస్తున్నా, ప్రజల కోసం పరిపాలనలో అనేక మార్పులు తెస్తూ ఉన్నా వాటిపైన సరైన ప్రచారం లభించడం లేదు, వాటికి సానుకూల ప్రచారం లభించడం లేదు. పైగా ప్రభుత్వ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం లభించకపోగా వ్యతిరేక ప్రచారం కూడా నడుస్తోంది. ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనుకబడుతున్నామని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా అనుకూలంగా జాతీయ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం చేసి పెట్టేందుకు సంస్థల్ని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ టెండర్ను దక్కించుకునే సంస్థ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిడి, ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎం, ఎలక్ట్రానిక్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా ప్రచారం వచ్చేలా చూడాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పనులు ప్రజలకు వివరించాలి అనుకోవడంలో తప్పు లేదు. రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశంతో తప్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పబ్లిసిటీ లోకల్లో ఉంటే సరిపోదు, ఆల్ ఇండియా రేంజ్లో ఉండాలని కూడా చెప్తోంది. ఈ ప్రచారాన్ని తెలుగు వాళ్ళు ఓట్లేశారు, తెలుగు వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాలు తెలుగు ప్రజల కోసం చేస్తుంటే తెలుగు వారికి అర్థమయ్యేలా ప్రచారం చేసుకుంటున్నామంటే ఒకలా అర్థం చేసుకోవచ్చు. కానీ తాము చేస్తున్న పనులు ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిస్తే సరిపోదు అనుకుంటుందేమో. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇతర ప్రముఖ భాషల్లో అవి కూడా పాజిటివ్ స్టోరీల రూపంలో వచ్చేలా చూడాల్సి ఉంటుందని కూడా టెండర్లో చెప్తోంది. జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాలో నిరంతరం అనుకూల కథనాలు ఉండాలి అని కూడా చెప్తోంది. ఈ ఒప్పందం దక్కించుకున్న ఈ టెండర్ దక్కించుకున్న సంస్థతో ఏడాదికి ఒప్పందం చేసుకుంటాం, పనితీరును బట్టి దాన్ని పొడిగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వార్తలను నిరంతరం పర్యవేక్షించడం, నెగిటివ్ కథనాల్ని తిప్పికొట్టడం, పత్రికల్లో ప్రచురణకు అవసరమైన రీతిలో ప్రకటనలు తయారు చేయడం, మీడియా సమావేశాలు వాటి వివరాలు పత్రికల్లో, టీవీ ఛానళ్లలో, ఎఫ్ఎం ఛానళ్లలో వచ్చేలా నిరంతరం పర్యవేక్షించడం, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎఫ్ఎంలు, డీడీలు అన్నింటిలో కూడా సానుకూల కథనాలు వచ్చేలాగా చూడాల్సి ఉంటుందని కూడా చెప్తోంది. వందల కోట్ల రూపాయలతో ఈ ప్రచారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే చెప్పాలంటే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి లేనంత స్థాయిలో మీడియా ఛానళ్ళు, పత్రికల సపోర్ట్ తెలుగుదేశం పార్టీకి ఉంది, అందులో అనుమానం లేదు. దానికి తోడు డబ్బులు ఇచ్చి నేషనల్ మీడియాలో కూడా రెగ్యులర్గా కథనాలు రాయించుకుంటూ ఉన్నారు. ఇది సరిపోదంటూ ఏకంగా ఇప్పుడు ఒక సంస్థనే మొత్తం ఈ వ్యవహారాల్ని, పబ్లిసిటీని పాన్ ఇండియా రేంజ్లో చేసేందుకు గాను ప్రత్యేకంగా ఒక సంస్థను ఆహ్వానిస్తూ టెండర్ పిలవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏ సంస్థకి ఇస్తారు ఇది? అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నా, తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నా ఏ సంస్థనైనా గుర్తించారా? ఆ సంస్థకు ఇంతకాలం తెలుగుదేశం పార్టీ చెల్లించిన డబ్బును ఇకపైన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేందుకు ఇప్పుడు కొత్తగా ఎత్తు వేశారా? అసలు ఈ టెండర్ని ఎవరు దక్కించుకుంటారు? ఏ ప్రచార సంస్థ వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో ప్రచారం చేసి పెడుతుంది? ఎన్నెన్ని ప్రచారాలు చేస్తారు? ఎలా స్పందిస్తారు? ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? ఇవన్నీ అయితే చూడాలి మరి.